మన తెలంగాణలో ఒకప్పుడు ఓఆర్ఆర్ 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 మరి ఇప్పుడు ట్రిబుల్ ఆర్. ఓఆర్ఆర్ దగ్గర ఎలాగో కొనలేదు, కనీసం ట్రిబుల్ ఆర్ దగ్గరైనా కొనుక్కోండి. ఒక్కటి మాత్రం వాస్తవం, దీపావళి తర్వాత మార్కెట్ మంచిగా పుంజుకుంటుంది. రీసెంట్లీ ట్రిబుల్ ఆర్ కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టెండర్ ని కూడా పిలిచారు. అంటే ట్రిబుల్ ఆర్ వర్క్ స్టార్ట్ అయిపోతుందని అర్థం. లేదు మేము వర్క్ స్టార్ట్ అయ్యాక ట్రిబుల్ ఆర్ చుట్టూ బాగా రేట్లు పెరిగాక కొంటాము అని వెయిట్ చేయడం కంటే ఇప్పుడే ల్యాండ్ పర్చేస్ చేయడం బెటర్. చాలా తెలివైన పని కూడా ఇది. ఎక్కడైనా కొనండి, ఎవరి దగ్గరైనా కొనండి, కానీ జనవరి మంత్ లో ల్యాండ్ కొనుక్కోండి. వీలుంటే షాద్ నగర్ సైడు లేదా శ్రీశైలం రోడ్ సైడు, మొయినాబాద్ చేవెళ్ళ దాటాక పూడూరు పరిగి వైపు అయితే చాలా బెటర్. మీకు ఎలాంటి ల్యాండ్ కావాలన్నా మాకు కాల్ చేయండి, మేము సహకరిస్తాం. ఖచ్చితంగా మీకు సహాయపడతాం. మీ పనిని మా బాధ్యతగా తీసుకుంటాం. పేరైతే గుర్తుపెట్టుకో. ఇందాక గోల్డ్ రేట్ చెక్ చేస్తాను. అరే నా దగ్గర 30-40 లక్షలు ఉన్నాయిరా. లాస్ట్ ఇయర్ గోల్డ్ ప్రైస్ 6,000 ఉండే, ఇప్పుడు 7,000 అయింది. 1,000 రూపాయలు పెరిగింది. 1000 రూపాయలు పెరిగినట్టు గంత ఇంట్రెస్టింగ్ ఎందుకున్నావు అక్క? ఓపెన్ ప్లాట్లలో 2 సంవత్సరాలు డబల్ అవుతాను కదా అక్క. అయితే నేను నా చేతిలో ఉన్నది కదరా, ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు. నువ్వు అమ్ముకున్నప్పుడు మేకింగ్ చార్జెస్ అని తరుగు అని తీసేస్తాడు, నీకు వచ్చిన 1000 రూపాయలు ప్రాఫిట్ అక్కడనే పోతుంది అక్క. నీది 30 లక్షలు నువ్వు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఓపెన్ ప్లాట్ లో పెట్టుకుంటే 200 గజాల భూమి వస్తుంది. 2-3 సంవత్సరాలు ఉంచుకుంటూ అమ్ముకుంటే తక్కువ 50 లక్షలు మేక్ చేస్తావు అక్క. అప్పుడు నువ్వు అమ్మేటప్పుడు నీకు వచ్చిన 20 లక్షల ప్రాఫిట్ మేకింగ్ ఉండదు, తరుగు ఉండదు, ఏం పోదు. మరి అసలు నాకు ఎట్లా తెలుస్తుంది అమ్ముడు పోతుంది అని చెప్పేసి? రైట్ క్వశ్చన్ అక్క. ఇప్పుడు నువ్వు చూసేటప్పుడు నువ్వు బయ్యర్ అక్క. నువ్వు బయ్యర్ గా నువ్వు ఏమేమి చూడాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్ అయి ఉన్నది, చుట్టుపక్కల ఏం వస్తున్నాయి, ఆడ సర్వేలు అయినాయా, భూమి పూజలు అయిపోయినాయా, కడుతున్నారు ఆల్రెడీ. 2-3 సంవత్సరాలు వాడు ఆల్రెడీ వచ్చి స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసినప్పుడు నీ దగ్గర సెల్లర్ లాగా ఒక పాయింట్ ఉంటుంది, ఏందని అరే ఇక్కడ కడుతున్నాడు, నెక్స్ట్ ఇంకో 5 years లో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి భూమి అయిపోతుంది అని చెప్పి. ఆర్ఎల్స్ 3 years లో నీకు ఇంకా అక్కడ ఎక్కువ వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటే లోన్ తీసుకొని ఒక మంచి G+2 అన్న G+1 అన్న కన్స్ట్రక్ట్ చేయి, ఇల్లు లాగా అమ్ముకో, మస్తు పైసలు మేక్ చేస్తావు. ఇట్లాంటి కొత్త ట్రిక్స్ ఆలోచించి కానీ ఇంకెన్ని రోజులక ఈ పాతకాలం థింకింగ్, గోల్డ్ కొనుక్కోవడము, దాచి పెట్టుకోవడం, అమ్ముకోవడం. ఉన్న సేవింగ్స్ ని రైట్ వేలో యూజ్ చేసుకోండి. ఎక్కడైతే వాల్యూ మీకు వస్తుందో, ఎక్కడైతే ఇంకా ఎక్కువ డెవలప్ కావడానికి ఛాన్స్ ఉందో అక్కడ పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ లో ఎంటర్ కాండి, అక్కడనే పైసలు ఉన్నాయి. మీకు హైదరాబాద్ లో ఓపెన్ ప్లాట్స్ లలో ఇన్వెస్ట్ చేద్దామని అంటే DM గోల్డ్. సినిమా వాళ్ళు ఇవాళ మీకు చెబితే మరి మీరు ప్రొడ్యూసర్స్ లో కానీ, డైరెక్టర్స్ లో కానీ, ముఖ్యంగా హీరోస్ లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉందంటారు. చాలా మంది